హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. బీసీల వాటా 31.4%. 121 మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 38 బీసీలకు కేటాయింపు. కార్పొరేషన్లో 30% సీట్లు రిజర్వ్డ్. 10 మేయర్ పదవుల్లో బీసీలకు 3 సీట్లు. చైర్పర్సన్లు, మేయర్లు, వార్డుల రిజర్వేషన్ల సంఖ్య ఖరారు. నోటిఫికేషన్ విడుదల చేసిన పురపాలక శాఖ. మళ్లీ కొత్త జిల్లాల లొల్లి. రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్వ్యవస్థీకరణకు సర్కారు నిర్ణయం. ప్రస్తుత స్థితిలో మార్పు చేస్తే పలు విషయాల్లో ప్రభావం పడే అవకాశం. ప్రధానంగా స్థానికత అంశంలో మరింత గందరగోళం నెలకొనే పరిస్థితి. మారనున్న స్థానికత ఆధారంగా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల కేటాయింపులు. 10 ఏళ్లైనా ఇప్పటికీ కొలిక్కి రాని ఉద్యోగుల కేటాయింపు సమస్యలు పునర్వ్యవస్థీకరణతో మరింత అయోమయానికి దారితీసే అవకాశం. ఇప్పుడున్న మల్టీ జోన్లలోనూ మార్పులు అనివార్యం. పునర్వ్యవస్థీకరణ చేస్తే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. కోచింగ్ అకాడమీలకు కళ్లెం. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ముసాయిదా రెడీ. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న శిక్షణా కేంద్రాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం. గ్యారంటీ సీటు పేరుతో విద్యార్థులను ఏమారుస్తున్న అకాడమీలు. ఐఐటి, నీట్ ఆశలు చూపి విద్యార్థుల నుంచి ముక్కుపిండి లక్షల్లో ఫీజులు వసూలు. అకాడమీలు, కోచింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు మృగ్యం. బహుళ అంతస్తుల భవనాల్లో క్లాసులు. అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ లేని దుస్థితి.